ఫర్నిచర్ షాప్లో పాత స్టాఫ్ని తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టుకుంటాడు మనోజ్. మా అనుభవం మీకెంతో ఉపయోగపడుతుంది, మమ్మల్ని వదులుకుంటే మీరెంతో నష్టపోతారు అని ఉద్యోగులు చెప్పినా మనోజ్ పట్టించుకోడు. దాంతో మా ఉసురు మీకు తగులుతుంది అని పాత స్టాఫ్ శాపనార్థాలు పెట్టి వెళ్లిపోతారు. అలిసిపోయి ఇంటికొచ్చిన మనోజ్, రోహిణిలకు ప్రభావతి దిష్టి తీస్తుంది. ఒక్కరోజుకే వీడి పని ఇలా అయిపోయిందేంటి అని బాలు సెటైర్లు వేస్తాడు. అలిసిపోయి బెడ్రూంలో పడుకున్న మనోజ్ ని హాల్లో పడుకుందామంటూ ఎంత నిద్ర లేపినా బెడ్రూంలోనే పడుకుండిపోతాడు. బాలు వచ్చి తలుపులు బాదడంతో సత్యం వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. వాడు రూమ్ ఖాళీ చేయడం లేదు అనంటాడు బాలు. నువ్వు మీనా మా గదిలో పడుకోండి, నేను మీ అమ్మ హాల్లో పడుకుంటాం అనంటాడు సత్యం. మీరీ వయసులో కష్టపడొద్దు, మీనాని తీసుకుని నేనే మేడ మీదకి వెళ్ళిపోతాను అని మీనా, బాలు ఇద్దరూ మేడ మీదకి వెళ్ళిపోతారు. మనోజ్ ఉదయాన్నే ఎంతకీ నిద్ర లేవకపోవడంతో ప్రభావతి కొడుకును నిద్రలేపుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది. ఇక సెప్టెంబర్ 18వ తేదీ 513వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. తల్లి ఒడిలో పడుకున్న మనోజ్ ను చూసి నిద్ర లేస్తావా లేదా అని రోహిణి మండిపడుతుంది. వాడే నిద్ర లేస్తాడు అని ప్రభావతి వెనకేసుకొస్తుంది. ఇంతలో బాలు వచ్చి మనోజ్ గాడికి ఏమైంది, ఏం మింగాడు అని సెటైర్లు వేస్తాడు. అయితే ఈ షాపు కూడా గోవిందా గోవిందా అంటాడు బాలు. అలసిపోతే ఎక్కువసేపు పడుకుంటాడు కదా అని అంటుంది మనోజ్ భార్య. అయితే మీనా ఎంత అలసిపోవాలి, అందరికన్నా ముందు నిద్రలేచి అందరికన్నా ఆఖరున నిద్రపోయే కష్టజీవి కూడా. ఎప్పుడూ ఇలా అనలేదు అని అంటాడు బాలు. సూర్యుడు వచ్చాక కూడా నీకు నిద్ర పడుతుందా అని బాలు అడిగితే అంత ముద్దు నిద్రపోయేంత బద్ధకం నాకు లేదు అని అంటుంది మీనా. నేను లేటుగా లేస్తే అత్తయ్య నన్ను జోలపాట పాడి నిద్రలేపరు కదా అని అంటుంది. అందరూ తలా ఓ మాట అంటున్నారని నిద్ర లేవమని రోహిణి, ప్రభావతి మనోజ్ పై మండిపడతారు. ఇంతలో బాలు నీళ్లు తెచ్చి మనోజ్ ముఖాన కొట్టడంతో ఉలిక్కిపడి లేస్తాడు. వాడి షాపు వాడి ఇష్టం అని ప్రభావతి అనగానే ఇది కూడా దివాళా తీస్తే మళ్లీ పార్కులోనే పడుకోవాలి అని అంటాడు బాలు. మా నాన్న లక్షల్ని మింగేశాడు, షాప్ రెంట్ తీరుస్తానని అన్నాడు. వాడు జీవితంలో పైకి రావాలంటే ఇలా వెనకేసుకు రావద్దు అని హెచ్చరిస్తాడు సత్యం. కిచెన్లోకొచ్చిన ప్రభావతి వంట త్వరగా చేయమని కోప్పడుతుంది. మనోజ్ షాపుకి తీసుకెళ్లడానికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల వేపుడు చెయ్యి, అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చెయ్యి అని ఆర్డర్స్ వేస్తుంది మీనాకి. మీరు చెప్పినవన్నీ ఇంట్లో అందరికీ చేయమంటే చేస్తాను, కానీ మీ పెద్ద కొడుకు ఒక్కడికే అంటే నేను చెయ్యను అని తేల్చి చెప్తుంది మీనా. మనోజ్ స్కూల్కెళ్లే పిల్లాడు కాదని, పెళ్లయిందని, భార్య కూడా ఉందని, క్యారేజ్ కోసం కావాల్సిన కర్రీస్ రోహిణిని చేసుకోమని చెప్పండి అని అంటుంది. నువ్వేం మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే అని సూటిపోటి మాటలంటుంది ప్రభావతి. నా మనసులో ఏం లేదు, మీరు తొంగి చూసినట్లు చెప్పొద్దు అని మండిపడుతుంది మీనా. రాత్రి మిమ్మల్ని లోపల పడుకోనివ్వలేదని నీ మొగుడు మనోజ్ మీద నీళ్లు కొట్టాడు, ఇలా మీరిద్దరూ కలిసి కక్ష సాధిస్తున్నారు అని మండిపడుతుంది ప్రభావతి. మాకు అన్ని తెలివితేటలు లేవు, మీ పెద్ద కొడుకు త్వరగా లేచి షాపుకి వెళ్లాలని ఆయన అలా చేశారు అని అంటుంది మీనా. క్యారేజ్ కోసం అయితే నేను చెయ్యను అని తేల్చి చెప్తుంది. రోజు రోజుకు లెక్క లేకుండా పోతున్నాను, ఒక్క రోజు కూడా బయట పడుకోలేవా, రూంలోనే పడుకోవాలా అని ప్రభావతి నానా మాటలు అనడంతో మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. మీ ఇంట్లో నీకు సపరేట్ గదుందా, నిన్ను సుకుమారంగా పెంచిందా మీ అమ్మ అని నిలదీస్తుంది ప్రభావతి. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు, నేను మనోజ్ వాళ్ళకి వంట చేయను, మీరే చేసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది మీనా. బాలు కారు క్లీన్ చేసుకుంటూ ఉండగా సోఫా డెలివరీ ఇవ్వడానికి కొంతమంది మనుషులొస్తారు. మేం సోఫా బుక్ చేయలేదు, రాంగ్ అడ్రస్ కొచ్చింది, చూసుకోండి అని అంటాడు బాలు. సత్యం గారింటికి సురేంద్ర గారు బుక్ చేశారు అని వాళ్లు చెప్పడంతో దాన్ని వెంటనే వెనక్కి తీసుకెళ్లమని చెప్తాడు బాలు. అలా కుదరదు, ఇది బుక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి రిటర్న్ పంపిస్తున్నామని చెప్తేనే తీసుకెళ్తాం అని అంటాడు డెలివరీ వ్యక్తి. దాంతో శృతి వాళ్ళ అమ్మకి బాలు ఫోన్ చేసి మీరు బుక్ చేసిన సోఫాని తీసుకెళ్లమని చెప్తాడు. సోఫా ఎందుకు పంపారు అని బాలు నిలదీగా మీ ఇంట్లో సోఫా పాతదైపోయింది కదా, మీ అన్నయ్య షాప్లోనే బుక్ చేశాం, తీసుకోండి అని అంటుంది శృతి తల్లి. మాకు పాత వస్తువులతో సర్దుకుపోవడం అలవాటే, మీ సోఫా మీరే తీసుకెళ్లండి అని అంటాడు బాలు. మీ అమ్మాయికి మీరు చీరలు, బంగారం కొనివ్వండి, అంతేకాని ఇలా మా మీద జాలి చూపించొద్దు అని అంటాడు. బాలు దెబ్బకి డెలివరీ బాయ్స్ కూడా వెళ్లిపోతారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని భార్యతో సురేంద్ర అంటాడు. మరి ముందే చెప్పొచ్చు కదా అని భార్య అడిగితే నువ్వు నీ కూతురి కోసం ప్రేమగా కొంటుంటే ఎలా వద్దని చెప్తాను అని అంటాడు సురేంద్ర. వాడు సోఫా వెనక్కి పంపి తప్పులో కాలు వేశాడు. ఈ విషయం వాళ్ళింట్లో తెలీదు, తెలుసుంటే శృతి దగ్గర్నుంచి మనకి ఫోన్ వచ్చేది, రాలేదంటే ఇది బాలు ఒక్కడే చేశాడు అని మండిపడతాడు సురేంద్ర. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనని ప్రభావతితో మాట్లాడి ఆ ఇంట్లో సోఫా పెట్టించి నా ఈగో సాటిస్ఫై చేసుకుంటాను అనంటుంది శృతి తల్లి. మన కూతురు అల్లుడు మనింటికి రావాలి అని అంటాడు సురేంద్ర. కస్టమర్లు బాగా ఉన్నప్పుడు మనోజ్ షాపుకి వెళ్లి సోఫా వెనక్కివ్వాలని, షాపులో బోని అయిన మొదటి వస్తువే వెనక్కి రావడాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అయి మనోజ్, రోహిణి ఇంట్లో గొడవ చేస్తారని చెబుతాడు సురేంద్ర.
ఆ గొడవను అడ్డం పెట్టుకుని మన కూతురు అల్లుడిని వెనక్కి తీసుకురావచ్చనంటాడు. మనోజ్ కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉండగా రోహిణి వచ్చి షాపులో సేల్స్ బాగున్నాయని అంటుంది. ఇదంతా నీవల్లే సాధ్యమైంది అనంటాడు మనోజ్. శృతి వాళ్ళ అమ్మకి థాంక్స్ చెప్పాలి అని రోహిణి చెబుతూ ఉండగా ఆవిడిచ్చిన డబ్బు ఇప్పుడే డీలర్కిచ్చాను అనంటాడు మనోజ్. ఇంతలో శృతి తల్లి రావడంతో మనోజ్ రోహిణి సంతోషిస్తారు. మీ దగ్గర కొన్న సోఫాని రిటర్న్ చేయడానికి వచ్చాను అని శృతి తల్లి చెప్పడంతో మనోజ్ రోహిణి షాక్ అవుతారు. నేను దాన్ని మీకు గిఫ్ట్గా పంపితే బాలు దాన్ని వద్దని వెనక్కి పంపించాడు అనంటుంది. మీరొద్దు, మీ గిఫ్ట్లు వద్దు అని నానా మాటలు అన్నాడని, మీ అత్తయ్య నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచిందని, కాస్ట్ గురించి కూడా ఆలోచించకుండా సోఫా కొన్నాను అని అంటుంది శృతి తల్లి. కానీ నీ తమ్ముడికి నీ మీద ఏమాత్రం గౌరవం లేదు. సోఫా వల్ల మీ ఇంట్లో గొడవలు రావడం నాకిష్టం లేదు. నా వల్ల మా అమ్మాయికి మీ ఇంట్లో ఏ సమస్య రాకూడదు అని అంటుంది. మీరిచ్చిన డబ్బుని ఇప్పుడే మేం డీలర్కి ఇచ్చేశాం. మీకు డబ్బులు ఎలా ఇవ్వాలి అనంటాడు మనోజ్. ఇంతలో కస్టమర్లు ఆ మాటలు విని మెటీరియల్ తేడాగా ఉందా, రిటర్న్ ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతారు. నా వల్ల మీ వ్యాపారం పోయేలా ఉంది, డబ్బులు ఇప్పుడే ఇవ్వద్దు, ఆ సోఫా మీ షాప్లోనే గిఫ్ట్ గా ఉంచుకోండి అని చెబుతుంది శృతి తల్లి. ఇంతలో రోహిణి వెళ్లి డబ్బు తీసుకొచ్చి శృతి తల్లికి తిరిగి ఇస్తుంది. బాలు కారణంగా మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతోంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిపోతుంది. ఆవిడ డబ్బులు వద్దు అన్నారు కదా, ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు మనోజ్. వద్దన్నా మనం తిరిగి ఇచ్చేయాలి అనంటుంది రోహిణి. మీ తమ్ముడి వల్ల మనం అమ్మిన మొదటి వస్తువే వెనక్కొచ్చింది. మీనా కొనాలనుకున్న మిక్సర్ ని వద్దు అన్నందుకే అదంతా మనసులో పెట్టుకుని బాలు ఇలా చేశాడు అనంటుంది రోహిణి. నీకు ఇంత డబ్బు ఎలా అడ్జస్ట్ అయిందని మనోజ్ అడగ్గా మెడలో పసుపు తాడు చూపిస్తుంది రోహిణి. తాళిబొట్టు తాకట్టు పెట్టానని భార్య చెప్పడంతో మనోజ్ బాధపడతాడు. సోఫా వెనక్కిచ్చేసిన వ్యవహారంపై ఇంట్లో పంచాయతీ పెడతాడు మనోజ్. అసలు నా బిజినెస్ లో వేలు పెట్టడానికి నువ్వెవరు అంటూ బాలుపై మండిపడతాడు. అసలు సోఫాను ఆవిడ మనింటికి ఎందుకు పంపించింది అని బాలు నిలదీస్తాడు. మా అమ్మ నా కోసం పంపించింది, అది తప్పా అని శృతి అడుగుతుంది. నీకోసం ఏమైనా పంపించుకోవచ్చు, మనింటికి పంపించడం కరెక్ట్ కాదు అనంటాడు బాలు. నీ వల్ల నేను షాపులో చాలా అవమానాలు పడ్డాను అని మనోజ్ రగిలిపోతాడు. బోణి చేసిన వస్తువు వెనక్కి వచ్చిందంటే మాకెంత బాధగా ఉంటుందో తెలుసా అనంటుంది రోహిణి. నా మీద ప్రేమగా మా అమ్మ ఏం పంపించినా తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నావు అని శృతి నిలదీస్తుంది. మా పెళ్లి రోజునాడే సోఫా కొనిస్తానంటే నేను నాన్న వద్దని చెప్పాం, అయినా కొని పంపించిందంటే దాని అర్థమేంటి అని నిలదీస్తాడు బాలు. మనింట్లోకి ఏదైనా వస్తువు కావాలంటే ఇంకొకరు ధర్మం చేస్తే కాని కొనలేమా అని అడుగుతాడు బాలు. నువ్వే వాణ్ణి రెచ్చగొట్టావా అని ప్రభావతి మీనాపై మండిపడడంతో ఆ సోఫా ఇంటికొచ్చినప్పుడు నేనింట్లోనే లేను అనంటుంది మీనా. నీతో బోణీ చేయించలేదని ఇలా చేశారని రోహిణి చెప్పడంతో నా చెయ్యి మంచిది కాదని ఆపారు. ఆవిడ చెయ్యి మంచిదైతే మళ్లీ ఇలా ఎందుకు రిటర్న్ వస్తుంది అనంటుంది మీనా. ఆ మాటలతో శృతి బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.